ఏమ్మా బాగుండారా? మేమైతే బాగుండాము. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ సీకేవి ఫుడ్ మీ అమ్మని మీ ముందుకైతే వచ్చినాను. పెసర ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దామా. పెసరు నల్ల ఉద్దులతో నేనైతే ఇడ్లీ చేశాను. చూసారా, కొంచెం బరగ్గానే నేను వేసుకున్నానండి మిక్సీకి. ఈ కాలంలో ఖచ్చితంగా ఇలాంటి ఇడ్లీలు చేసి తింటే చాలా మంచిది. బలాన్ని ఇస్తుంది, మన ఆరోగ్యాన్ని ఇస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు రైస్తో వాడేది నేను చెప్తానే ఉన్నాను అన్ని వీడియోల్లోనూ, ఏంద్రా సోది అనుకోవద్దండి ప్లీజ్. రైస్ ఎక్కువ వాడితే, చక్కెర ఎక్కువ వాడితే ప్రాబ్లం తప్పదండి. మన కంట్రోల్లో ఉండాలి. మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇలాంటివంతా తినాలి. తప్పకుండా ట్రై చేసి మీరు తిని చూడండి చేసి. అలాగే నేను మొన్న వేరే వీడియో పెట్టినాను కదా, చియా సీడ్స్ సబ్జా గింజల గురించి, అది కూడా వాడండి. మీరు ఖచ్చితంగా ప్రతిరోజు వాడి 3 నెలల తర్వాత షుగర్ టెస్ట్ చేయండి. అది ఖచ్చితంగా మీకు నార్మల్ వస్తుంది. ఆ విధంగా సబ్జా గింజలు రోజు నైట్ నానబెట్టి తెల్లారితో ఓకే, లేదంటే 1 గంట నానబెట్టేసి తాగండి. దోశ అయితే బాగా వచ్చింది కదా, చూసారా? అదండి, ఇడ్లీ పోసుకోవచ్చు, దోశ పోసుకోవచ్చు, బాగుంటుంది. ఇడ్లీ నచ్చలేదనుకోండి, మీరు దోశ కూడా పోసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నచ్చనోళ్ళు అంటే ఇడ్లీ బాగానే ఉంది, నేను తిని చూసి పెట్టినాను కదా, బాగుంది. చూసారా? ఇదండి. అలాగే నా ఛానల్లో చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకా చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. షేర్ చేయండి అందరికీ. ఎలాగ చేసుకోవాలో ఛానల్లోకి వెళ్ళిపోదాము. 1 టీ గ్లాసు పెసల గింజలు అయితే వేశాను. 1/2 టీ గ్లాస్కి నల్ల ఉద్దులు వేసుకున్నాను. ఇలా నానబెట్టాను. నేను ఒక 10 గంటలకు నానబెట్టినానండి. రాత్రి అంటే లేటుగానే వేసాను, కాకపోతే 7-7:30 అట్లా మిక్సీకి అయితే వేసి పెట్టినాను. బ్లెండర్కి వేసుకున్నాను. 1 టీ గ్లాసేనండి, ఇంతకుముందు కూడా నేను చూపించినాను మీకు ఆల్రెడీ. 1 టీ గ్లాసే. 1/2 టీ గ్లాస్కి నల్ల ఉద్దులు వేసుకున్నాను. బ్లెండర్లో వేసి పట్టించుకున్నాం కదా, ఇలా పోసి నైట్ ఫుల్గా అలా ఉంచేసి మనం టిఫిన్కి వేసినట్టే అండి. రేపు మరుసటి రోజు అయితే మనము ఇడ్లీలు పోసుకునేస్తాము. చూసారా ఎంత బాగా పొంగింది. ఈ విధంగా పొంగిందంటే మీరు సోడా అంతా వేయాల్సిన పనే లేదు, సాల్ట్ వరకే వేసినాను. చూడండి, ఇప్పుడు కూడా సోడా వేయను నేను. బాగా వచ్చింది కదా, ఇప్పుడు కలుపుకొని ఇడ్లీ అయితే పోసుకునేస్తాము. మీరు తక్కువ వేస్తేనే చాలండి, 3 తినేయవచ్చు. ఇప్పుడు నేను వేసిన చిన్న టీ గ్లాస్కే, చిన్న టీ గ్లాస్ అన్నమాట, 1 టీ గ్లాసు, అది ఒక సగం 1.5 కదా, 3 ఖచ్చితంగా తినొచ్చు. ఇడ్లీ పోసుకున్నా, దోశ పోసుకున్నా, దోశలైనా 3 తినొచ్చండి. ఈ విధంగా చేసి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చూసారా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఎందుకు చెప్తానంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలండి. ఈ కాలంలో వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మనము ఆరోగ్యాన్ని బాగా కరెక్ట్గా పెట్టుకోకుండా మళ్ళీ ఇబ్బంది పడితే లాభం లేదు కదా. చూసారా బాగా వచ్చింది కదా. ఇడ్లీలు అయితే పోసి పెట్టినా, తీసుకుందాము. మీరు ఏం చట్నీ అయినా చేసుకోండి, మీ ఇష్టం, చేసుకోవచ్చు. ఏ చట్నీకైనా బాగుంటుంది. మరి మీకు దిగలేదు అనుకోండి, అలాంటి వాళ్ళు కారం చట్నీ చేసుకొని తినొచ్చు. లైట్గా కారం తినలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, లైట్గా కారం చట్నీ చేసుకొని కూడా తినొచ్చు ఇలాంటి ఇడ్లీలు. తప్పకుండా మీరు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ఎలా ఉందని కామెంట్లో పెట్టండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.